హలో. హాయ్ అండి. ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దాం. మొదటిది వచ్చేసి భారతదేశం యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి ఎవరు అని అర్థం. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి డాక్టర్ ఎస్ రాధాకృష్ణ, ఆప్షన్ డి డాక్టర్ జాకీర్ హుసేన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవరణ ప్రక్రియను వివరిస్తుంది అంటే భారత రాజ్యాంగంను సవరించడానికి సంబంధించిన సమాచారం ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఏ ఆర్టికల్ వివరిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 356, ఆప్షన్ బి ఆర్టికల్ 368, ఆప్షన్ సి ఆర్టికల్ 370, ఆప్షన్ డి ఆర్టికల్ 395. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 అనేది రాజ్యాంగాన్ని సవరించడం ఏ విధంగా అనేది ఈ ఆర్టికల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు కానిది ఏది అంటే ప్రస్తుతం ప్రాథమిక హక్కుగా పరిగణించని హక్కు ఏది? ఆప్షన్ ఏ సమానత్వ హక్కు, ఆప్షన్ బి స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ సి ఆస్తి హక్కు, ఆప్షన్ డి విద్యా హక్కు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆస్తి హక్కు. ఈ హక్కులను ఏ విధంగా గుర్తుంచుకోవాలి మరియు హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది వీడియో చేసి ట్రిక్ రూపంలో వివరించడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి న్యాయమంత్రి అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆప్షన్ డి పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి వీరు ముగ్గురు కలిసి నియమిస్తారా అనేది ఆప్షన్ డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాష్ట్రపతి. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు, పార్లమెంట్ కాదు. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీరు ముగ్గురు కలిసి నియమించరు, రాష్ట్రపతి మాత్రమే నియమిస్తారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవిని కలిగి ఉండటానికి కనీస వయసు ఎంత? ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? ఈ రాజ్యాంగబద్ధ పదవులు 41 ఉంటాయి. ఈ పదవుల యొక్క అర్హత వయసులను చాలా సింపుల్గా చిన్న లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి 21 సంవత్సరాలు, ఆప్షన్ బి వచ్చేసి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి వచ్చేసి 30 సంవత్సరాలు, ఆప్షన్ డి వచ్చేసి 35 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 25 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే రాజ్యాంగబద్ధ పదవులను వారి యొక్క అర్హత వయసులను రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన అర్హత వయసులను గుర్తుంచుకోవడానికి ట్రిక్ ఇప్పుడే చెబుతాను, నోట్ చేసుకోండి. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రికి 35 సంవత్సరాలు, పెద్ద కొడుక్కి 30 సంవత్సరాలు, దిగువ కుమారుడికి అంటే రెండో కుమారుడికి 20 సంవత్సరాలు, చిన్నవాడికి అంటే చిన్న కుమారుడికి 21 సంవత్సరాలు.
ఇది మాత్రం చాలా కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో పోల్చుదాం. ఇక్కడ తండ్రి అంటే రాష్ట్రపతి, కేంద్రంలోనైతే రాష్ట్రపతి, రాష్ట్రంలోనైతే గవర్నర్. పెద్ద కుమారుడు అంటే రాజ్యసభ, కేంద్రంలో రాజ్యసభ, రాష్ట్రంలో విధాన పరిషత్. దిగువ కుమారుడు, రెండో కుమారుడు, దిగువ కుమారుడు అంటే లోక్సభ, కేంద్రంలో లోక్సభ, రాష్ట్రంలో విధానసభ. ఇక చిన్న కుమారుడు అంటే గ్రామ పంచాయతీ లేదా పంచాయతీ రాజ్ సంస్థలు అని. అంటే పెద్ద కుమారుడికి వచ్చేసి 30 సంవత్సరాలు, తండ్రికి వచ్చేసి 35 సంవత్సరాలు. తండ్రికి 35 సంవత్సరాలు కాబట్టి రాష్ట్రపతికి గవర్నర్కి 30 సంవత్సరాలు పదవికి పోటీ చేయడానికి, రాష్ట్రపతి గవర్నర్ పదవికి పోటీ చేయడానికి కనీస అర్హత వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. రాజ్యసభలో సభ్యునిగా పోటీ చేయడానికి అర్హత వచ్చేసి పెద్ద కుమారుడికి అర్హత వయసు ఎంత? పెద్ద కుమారుడి వయసు 30 సంవత్సరాలు, పెద్ద కుమారుడి వయసు 30 సంవత్సరాలు కాబట్టి రాజ్యసభకు సభ్యునిగా పోటీ చేయడానికి అర్హత వయసు 30 సంవత్సరాలు. ఇక లోక్సభ అంటే కేంద్రంలో రెండవ కుమారుడు, రాష్ట్రంలో విధానసభ అంటే రెండవ కుమారుడు లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే దిగువ కుమారుడికి, రెండవ కుమారుడికి వయసు ఎంత? 25 సంవత్సరాలు. కాబట్టి కేంద్రంలో లోక్సభకు కానీ రాష్ట్రంలో విధానసభకు కానీ పోటీ చేయడానికి కనీస అర్హత వయసు 25 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పంచాయతీరాజ్ సంస్థలు అంటే మనం చిన్న కుమారుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న కుమారుడి యొక్క వయసు ఎంత? 21 సంవత్సరాలు. చిన్న కుమారుడి వయసు 21 సంవత్సరాలు కాబట్టి పంచాయతీరాజ్ సంస్థలోని వివిధ పదవులకు పోటీ చేయడానికి అర్హత వయసు 21 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పంచాయతీరాజ్ సంస్థలోని వివిధ పదవులు అంటే సర్పంచ్ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్ని పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అన్ని పదవులకు సంబంధించిన అర్హత వయసు 21 సంవత్సరాలు. ఈ ట్రిక్తో మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ వీడియో ఇక్కడ అర్థం కాకపోతే ఒకసారి ఛానల్లో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో వీడియో చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క అత్యున్నత కోర్టు ఏమిటి? భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏమిటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ హైకోర్ట్, ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆప్షన్ సి సుప్రీం కోర్ట్, ఆప్షన్ డి ట్రిబ్యునల్ కోర్ట్. హైకోర్టు అనేది రాష్ట్రంలో అత్యున్నత కోర్టు, సుప్రీంకోర్టు అనేది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించబడింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు గరిష్ట వ్యవధి ఎంత? అంటే లోక్సభ కాల పరిమితి ఎంత? కేంద్రంలో లోక్సభకు కానీ రాష్ట్రంలో విధానసభకు కానీ కాల పరిమితి ఎంత అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. లోక్సభలో వచ్చేసి ఎవరుంటారు? ఎంపీలు ఉంటారు. జిల్లా స్థాయిలోని మనం ఒక ఎంపీని ఎన్నుకుంటాం. అయితే ఆ ఎంపీ ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటారు? దాంతోపాటు లోక్సభ కాల పరిమితి ఎంత అనేది చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క అధ్యక్షుడిని ఎవరు తొలగిస్తారు?
భారతదేశం యొక్క అధ్యక్షుడు అంటే భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతిని ఎవరు పదవి నుంచి తొలగించగలరు, రాష్ట్రపతి పదవి నుంచి తొలగించగలరు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ పార్లమెంట్. పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, వీరు ముగ్గురు కలిసి తొలగిస్తారా? లేదా ప్రధానమంత్రి ఒక్కరే తొలగిస్తారా? లేదా ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి తొలగిస్తారా? లేదా సుప్రీంకోర్టు తొలగిస్తుందా అని చూద్దాం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంట్. రాష్ట్రపతిని తొలగించాలంటే రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విస్తీర్ణంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఏది? భారతదేశంలో గల రాష్ట్రాలలో అత్యంత పెద్ద రాష్ట్రం ఏది విస్తీర్ణ పరంగా అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కనీస వయసు ఎంత? ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 30 సంవత్సరాలు, ఆప్షన్ డి 35 సంవత్సరాలు. ఇందాకే చూశాం రాజ్యసభ సభ్యుల అర్హత వయసుని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 30 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? అంటే భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1960. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1950 జనవరి 26. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? ఆప్షన్ ఏ జనవరి 26, 1950, ఆప్షన్ బి ఆగస్టు 15, 1947, ఆప్షన్ సి నవంబర్ 26, 1949, ఆప్షన్ డి ఆగస్టు 15, 1950. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1949 నవంబర్ 26.